అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. నేను జగన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి VCA ఆంధ్రప్రదేశ్. మిత్రులారా, ఎన్నికల సందర్భంగా ఉద్యోగుల డిమాండ్స్ను, ఆవేదనను రాజకీయ పార్టీలకు తెలియజేయడానికి రూపొందించిన కార్యాచరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడైనటువంటి KR సూర్యనారాయణ సార్ గారు నిర్వహించినటువంటి ఒక మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 30 ఉద్యోగ సంఘాలతో కలిపి ఒక జేఏసీని ఏర్పాటు చేయడం అనేది. సో ఈ యొక్క జేఏసీకి వైస్ చైర్మన్గా మన అధ్యక్షులు గౌరవనీయులు మన అన్న శ్రీ జి రవీంద్రబాబు గారిని ఎన్నుకోవడం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ సందర్భంగా రవీంద్ర అన్న గారికి ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు మనందరి తరఫున తెలియజేస్తూ, సో మరి ఏప్రిల్ 10వ తారీఖు నుంచి దీని యొక్క కార్యాచరణ మొదలవుతుంది. జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించనున్నారు. సో కాబట్టి కేవలం మన అధ్యక్షుల వారికి వైస్ చైర్మన్ పదవి ఇచ్చారని ఆనందపడడమే కాకుండా ఈ యొక్క కార్యాచరణలో మనం కూడా భాగస్వాములై మన గొంతును ప్రభుత్వానికి వినిపించడానికి అందరూ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ మరొకసారి అన్నయ్యకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్ర బాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ ఒక వీడియో మరియు PDF పోస్ట్ చేయడం జరిగింది. అదేమిటంటే, ఈరోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగస్తుల సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఏక్తా జాతీయ అధ్యక్షుడు గౌరవ కామ్రేడ్ KR సూర్యనారాయణ గారి నాయకత్వంలో 30 ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, గత 5 సంవత్సరాలుగా ఉద్యోగస్తుల పట్ల ప్రభుత్వం నిర్వహించినటువంటి ధోరణి మరియు రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల ఉనికే ప్రమాదంగా మారకుండా ఆ యొక్క సమస్యలను లైవ్లో ఉంచి ఈ యొక్క నెల 15 రోజుల్లో ఎలక్షన్ కన్నా ముందు ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తే బాగుంటుందనేటువంటి దాని మీద సుదీర్ఘంగా చర్చించి స్టేట్ లెవెల్ స్టీరింగ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ స్టేట్ లెవెల్ స్టీరింగ్ కమిటీలో విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడైన నన్ను స్టేట్ వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. గౌరవ కామ్రేడ్ KR సూర్యనారాయణ గారి చైర్మన్గా, నేను వైస్ చైర్మన్గా 15 మందిని ఆఫీస్ బేరర్స్ను కూడా ఈ యొక్క కమిటీలో తీసుకోవటం జరిగింది. ఏదైతే ప్రస్తుత పరిస్థితుల్లో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక సూత్రాల్లో ముఖ్యమైనవిగా భావిస్తున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం
లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో మన ఉద్యోగ సమస్యలను ఏ విధంగా లైవ్లో ఉంచాలి, వాటిని ఆయా రాజకీయ పార్టీల దృష్టికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, వాటికి పరిష్కార మార్గాలు ఎలా ఉండాలి అనేటువంటి దానిపై ఈ యొక్క 45 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 ప్రాంతాల్లో ఇప్పుడు ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల, పెన్షనర్ల, కార్మికుల, ఉపాధ్యాయుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 5 బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా 5 రౌండ్ టేబుల్ సమావేశాలను కూడా ఏర్పాటు చేసి 12 డిమాండ్లను ఏవైతే ఇక్కడ నేను పీడిఎఫ్లో పొందుపరిచానో ఆ 12 డిమాండ్లను ముఖ్యంగా సిపిఎస్, జిపిఎస్ని రద్దు చేయడం, ఉద్యోగులకి రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి 25,000 కోట్ల పైగా ఉన్నటువంటి బకాయిలను చెల్లించడం, 1వ తారీఖునే జీతాలు అందించడం, ఏవైతే ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ చర్చించడం కోసం ఈ యొక్క కార్యాచరణని రూపొందించడం జరిగింది. ఈ యొక్క కార్యాచరణ తీసుకుని ఉద్యోగుల్లో చర్చించాల్సినటువంటి బాధ్యత, ఏవైతే గత 70 సంవత్సరాలుగా మహానుభావులైనటువంటి, అమరులైనటువంటి నాయకులు మనకి సాధించి పెట్టినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వంలో కనుమరుగైనటువంటి పరిస్థితుల్లో, ఉదాహరణకి మనకి రావాల్సినటువంటి సరెండర్ లీవుల్ని గత 3 సంవత్సరాలు ఇవ్వకపోవడం, డిఏ ఏరియస్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వకపోవడం, అలాగే పిఆర్సీ బకాయిలను చెల్లించకపోవడం, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఐఆర్ 27% తీసుకుని మనకి పెండింగ్లో డిఏలను పెట్టి ఒకేసారి ఆ డిఏలను మొత్తం కలిపి 23% పిఆర్సీ ఫిట్మెంట్ ఇస్తున్నామని చెప్పి మనకి పిఆర్సీ ఇవ్వకపోవడం, ఇటువంటి ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాల విషయమైతేనేమి, సిపిఎస్, ఓపీఎస్ ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోవడం అయితేనేమి, సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని ఇవ్వకపోవడం అయితేనేమి, వీటిలన్నిటిలో ఈ 45 రోజుల పాటు ఉద్యోగుల్లో చర్చ జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యాచరణని ఐక్యవేదిక ఆధ్వర్యంలో గౌరవ కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారి నేతృత్వంలో జరపాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి మన సభ్యులైనటువంటి విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రాథమిక సభ్యులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా ఉద్యోగుల భావితరాల భవిష్యత్తు కోసం మనం చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి, మనం ముందుండి నడిపించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి, మీ ప్రాంతాల్లో జరిగేటువంటి బహిరంగ సభలు అయితేనేమి, రౌండ్ టేబుల్ సమావేశాలు అయితేనేమి, వాటిలో మీరందరూ కూడా బాధ్యతగా పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా
విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం పక్షాన పిలుపునిస్తున్నాం. ఎందుకంటే మనం ఏం లాస్ అయ్యాము ఏంటి అనేటువంటిది మన కళ్ళ ముందే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం మేల్కొనడంతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా మేల్కొల్పాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది. కాబట్టి వీటిలో మన బాధ్యతను మనం నిర్వర్తిస్తామని చెప్పేసి భావిస్తూ నన్ను ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీకి స్టేట్ వైస్ చైర్మన్గా ఎంపిక చేసినటువంటి కామ్రేడ్ కె.ఆర్. సూర్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండాలి.